నా ప్రేమ నీకోసమే 30th చాప్టర్. అన్నం తినడం అయిపోగానే మమ్మ ఇంక నేను చాక్లెట్ తింటాను అనగానే సరే ఒకటే తిను అంటుంది ఇందు. ఓకే అని తలా ఒకటి ఇచ్చి తను తింటుంది. చాలా బాగుంది అని ఆస్వాదించుకుంటూ తింటుంటే పాప యాక్షన్స్ చూస్తూ నవ్వుకుంటూ తన చేతిలో ఉన్న చాక్లెట్ నోట్లో వేసుకుంటుంది ఇందు. నిజంగానే అది చాలా బాగుండడంతో ఇంకోటి తినకుండా ఉండలేకపోతుంది. అది చూసిన మన ఇష్యూ బేబీ మమ్మా అని కోపంగా అరుస్తుంది. ఉలిక్కిపడ్డ ఇందు ఎందుకే రాక్షసి అంత గట్టిగా అరిచావు అని అంటుంది. నన్ను ఒక్క చాక్లెట్ తినమని చెప్పి మరి నువ్వేంటి ఇంకోటి కూడా తీసుకున్నావు అని అరుస్తుంది. అంటే అది చిన్న పిల్లలు ఒకటే తినాలి, పెద్దవాళ్ళు 2 తినాలి అని చెప్తుంది. నిజమేనా అన్నట్టు తాత వైపు చూస్తుంది ఇష్యూ బేబీ. తన కూతురి అవస్థ చూసి నవ్వుకొని అవును అన్నట్టు తలూపుతాడు. అయినా సాటిస్ఫైడ్ కాని బుడ్డది ఇవి నా ఫ్రెండ్ నా కోసం ఇచ్చాడు కాబట్టి నేను ఇస్తేనే తీసుకోవాలి అని చెప్పి బాక్స్ తీసుకుని రూంలోకి వెళ్లి దాచిపెట్టుకుంటుంది ఇష్యూ. అమ్మని దీంతో వేగలేం బాబోయ్ అనుకుంటూ నెట్టూరుస్తుంది ఇందు. సర్లే చిన్న పిల్లతో నీకేంటి, నువ్వురా భోజనం చేద్దు అని రాధిక గారు పిలిస్తే ఇప్పుడేం తినాలనిపించట్లేదమ్మా, చాక్లెట్ ఫ్లేవర్ బాగుంది, పడుకునేటప్పుడు పాలు తాగి పడుకుంటాలే అని తను కూడా రూంలోకి వెళ్తుంది. రూంలోకి వెళ్లేసరికి పాప తన చిన్న టెడ్డీ బొమ్మని మీద పెట్టుకుని తన 2 చేతులతో గట్టిగా పట్టుకుని పడుకొని ఉంటుంది. ఉఫ్ అనుకుంటూ పాప పక్కన పడుకుని ఇంకా నీ చాక్లెట్స్ తినను కానీ ఇంకా మూతి ముడుచుకోవడం ఆపు అంటుంది. అయినా ఇంకా అలాగే ఉండేసరికి చెక్కిలి గింతలు పెట్టగానే కిలకిలమని రూమంతా రీసౌండ్ వచ్చేలా నవ్వుతుంది. పాప నవ్వగానే గట్టిగా హత్తుకొని ఐ లవ్ యూ రాక్షసి అని బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటుంది. ఐ లవ్ యూ టు మమ్మా అని పాప కూడా చెప్పి ఇందు బుగ్గన కిస్ చేస్తుంది. ఇందు కబుర్లు చెప్తుంటే వింటూ ఊ కొడుతూ అలాగే నిద్రలోకి జారుతుంది. అప్పుడే ఇందు కోసం పాలు తీసుకొచ్చిన రాధిక గారు పడుకుందా పాప అని అనుకుంటూ వచ్చి పాలు ఇందుకి ఇస్తుంది. హా అమ్మా, ఇప్పటి వరకు వాగి వాగి అలసిపోయి పడుకుందిలే అని నవ్వుతూ చెప్పి పాలు తీసుకుంటుంది. అని పాప తల నిమిరి పాలు తాగి నువ్వు కూడా పడుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పాలు తాగి పక్కన గ్లాస్ పెట్టి ఇందు తన ఫోన్లో శివ ఫోటోలు చూడడం మొదలు పెడుతుంది. శివ ఒక్కడు ఉన్నవి, వాళ్ళిద్దరూ జంటగా ఉన్నవి, పాపతో కలిసి దిగినవి అన్నీ కనిపిస్తుంటే తన ప్రమేయం లేకుండానే కళ్ళ నుండి నీళ్లు కారిపోతూనే ఉంటాయి. అలా ఎంతసేపు ఏడ్చి పడుకుందో తనకే తెలియాలి. రోజంతా పనిలో పడి పాపతో గడపడం వల్ల తన బాధని కంట్రోల్ చేసుకోగలుగుతుంది. కానీ రాత్రిపూట మాత్రం తన బాధకి స్వేచ్ఛనివ్వడం తన దినచర్యలో భాగంగా మారింది అని చెప్పచ్చు. పాప ముందు ఎప్పుడు శివ గురించి మాట్లాడదు. ఎందుకంటే తను పడే బాధ తన కూతురు కూడా ఇప్పటి నుంచే పడాల్సిన అవసరం లేదని ఎలాగో పోను పోను తనకి అర్థమవుతుంది. అప్పుడు ఎలాగో బాధపడడం తప్పదు, అందుకే ఇప్పుడైనా హ్యాపీగా ఉంటుంది అని అనుకుంటుంది ఇందు. తన మాట ప్రకారం ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు శివ గురించి పాప ముందు మాట్లాడరు. ఇలా ఒక 4 రోజులు రెగ్యులర్గా గడిచిపోతాయి. ఆ రోజు స్కూల్ ముందు విష్ణుగారు ఇష్యూని దింపి నేను వచ్చే వరకు స్కూల్ లోపలే గేట్ దగ్గర ఉండు అని జాగ్రత్తలు చెప్పి వెళ్తారు. పాప లోపలికి వెళ్తుండగా బేబీ అని పిలుపు వినిపిస్తుంది. ఆ గొంతు గుర్తుపట్టిన బుడ్డది హాయ్ నా ఫ్రెండ్ అనుకుంటూ వెనక్కి తిరిగి చూస్తుంది. చిరునవ్వుతో కనిపిస్తాడు దక్ష. వెంటనే చేతులు చాపుకొని పరిగెత్తుకుంటూ వచ్చి దక్ష మీదికి ఎక్కేస్తుంది. పాపని ఎత్తుకుని బుగ్గ మీద కిస్ పెట్టి హౌ ఆర్ యు బేబీ అని అడుగుతాడు. నేను నీతో మాట్లాడను అని అలిగినట్టు ఫేస్ పెడుతుంది బుడ్డది. అరే ప్రిన్సెస్కి కోపం వచ్చిందే, కానీ ఎందుకు అని అడుగుతాడు. ప్రిన్సెస్ అన్నదానికి పొంగిపోయిన బుడ్డది నిజంగా నేను ప్రిన్సెస్నా
అని అడుగుతుంది, కళ్ళు పెద్దవి చేసి క్యూట్ ఎక్స్ప్రెషన్స్ పెట్టి. హా బేబీ, యు మై లిటిల్ ప్రిన్సెస్ అని బుగ్గలు లాగుతూ చెప్తాడు. అంటే మీకు బిగ్ ప్రిన్సెస్ కూడా ఉందా అని అడుగుతుంది ఇష్యూ బేబీ. ఒక్క క్షణం మౌనంగా ఉండి, అది సరే గాని ఎందుకు కోపంగా ఉన్నావు నా మీద అని అడుగుతాడు. నువ్వు ఆ రోజు ఏమన్నావు? నన్ను రోజు కలుస్తా అన్నావు కదా, కానీ అప్పటి నుంచి మళ్ళీ నువ్వు నన్ను కలవనే లేదు అంటుంది బొంగమూతి పెట్టుకుని. హో సారీ బేబీ, నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది, అందుకే రాలేకపోయాను. ఇక నుండి రోజు వస్తాను. మీ తాతయ్య వెళ్ళిపోగానే ఒక 5 minutes నేను కలిసి వెళ్తాను. ఎక్కువసేపు ఉంటే లేట్ అవుతుంది కదా నీకు అని చెప్తాడు. ఓకే అని అంటుంది. కానీ నిన్ను మా తాతయ్యకి ఇంట్రడ్యూస్ చేస్తా అంటుంది. అప్పుడు మనం ఎక్కువసేపు మాట్లాడుకోవచ్చు కదా అని అంటుంది. ఇప్పుడే తన గురించి వాళ్ళకి తెలియడం ఇష్టం లేక, ఇప్పుడు కాదు బేబీ, టైం వచ్చినప్పుడు నేనే కలుస్తాను అని చెప్తాడు. సరే అని బుద్ధిగా తల ఊపుతుంది. సరే ఇక లోపలికి వెళ్ళు, నేను రేపు వస్తాను అంటాడు. ఓకే ఫ్రెండ్, బాయ్ అని చెప్పి ముందుకు వెళ్తూ మళ్ళీ వెనక్కి వచ్చి దక్షని కిందికి వంగమని చెప్పి బుగ్గకు కిస్ పెట్టి బాయ్ అని చెప్తుంది. తను అలా వెళ్తుంటే చూస్తూ, ఇంత ప్రేమని మిస్ అయిన శివ చాలా దురదృష్టవంతుడు అనిపిస్తుంది ఆ క్షణం దక్షకి. అలా ఆలోచిస్తూ ఉండగానే వినయ్ దగ్గర నుంచి కాల్ వస్తుంది. రేయ్ ఎక్కడున్నావు అని అడుగుతాడు. ముందు విషయం చెప్పు అనగానే, నువ్వు వచ్చి ఎన్ని రోజులవుతుంది? ఆఫీస్కి ఎప్పటి నుంచి వెళ్తావు? వాళ్ళేమో నువ్వెప్పుడు వస్తున్నావు అని నన్ను చావు కొడుతున్నారు అని అడుగుతాడు. కాసేపు ఆలోచించి, రేపు వస్తున్నానని చెప్పు వాళ్ళకి అంటాడు. కన్ఫర్మ్నా అని అడుగుతాడు వినయ్. దక్ష ఎప్పుడు ఎలా ఉంటాడో అర్థం చేసుకోలేక అని కట్ చేస్తాడు. కట్ అయిన ఫోన్ వైపు చూస్తూ, ఒకప్పుడు నాన్ స్టాప్గా మాట్లాడేవాడు ఇప్పుడేమో ఎక్కడ మాట్లాడితే మాటలు అయిపోతాయో అనేంత పిస్నర్లా మాట్లాడుతున్నాడు అని అనుకుంటాడు వినయ్. ఎందుకే ఈరోజు ఈ స్టాఫ్ మీటింగ్ అని ఇందు చెవిలో జోరీగలాగా గొనుగుతూ ఉంటుంది. నాకేమన్నా ఫస్ట్ చెప్పారానే? నీకెంత తెలుసో నాకు అంత తెలుసు, చెప్పేదాకా కామ్గా కూర్చో, నా మైండ్ తినకు అని కసురుకుంటుంది ఇందు. అప్పుడే అక్కడికి ఎండి ఇంకా మేనేజర్ వస్తాడు. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పి, మీకు ఒక విషయం అనౌన్స్ చేయాలని ఇక్కడికి పిలిపించారు అని చెప్తారు మేనేజర్ గారు. ఇప్పుడు మన ఎండి గారు మాట్లాడతారు అని చెప్పి ఆయనకి మైక్ ఇస్తారు. ఈ కంపెనీ నేను ఎంతో ఇష్టంతో స్థాపించాను, అంతే కష్టంతో పైకి కూడా తీసుకొచ్చాను. కానీ ఇంకా ఈ బాధ్యతలు మోసే ఓపిక నాకు లేక వేరే వాళ్ళకి ఈ కంపెనీని అమ్మేశాను. ఈ రోజుతో ఈ కంపెనీకి నాకు ఉన్న సంబంధం అయిపోతుంది. రేపటి నుంచి ఈ కంపెనీకి కొత్త మేనేజ్మెంట్ రాబోతుంది. వాళ్ళకి నేను ముందే చెప్పాను, ఇప్పుడున్న ఎంప్లాయీ అలాగే ఉండాలి, వాళ్ళ పని మీకు నచ్చకపోతే మీరు తీసేయండి, కానీ ఊరికే మేనేజ్మెంట్ మారిందని మాత్రం తీసేయకండి అని. కాబట్టి మీ జాబ్స్కి వచ్చిన డోకా లేదు. ఇన్ని రోజులు నాకు వర్క్లో కోఆపరేట్ చేసినట్టే వాళ్ళకు కూడా కోఆపరేట్ చేసి ఈ కంపెనీని నేనున్నా లేకున్నా మంచి స్థాయిలో నిలబెడతారు అనుకుంటున్నా అని చెప్పి తన ప్రసంగం ముగిస్తాడు. తమ జాబ్స్కి వచ్చిన నష్టం ఏం లేదని కొందరి సంతోషం, వాళ్ళకి ఇష్టమైన మేనేజ్మెంట్ పోతుందని బాధ కొందరికి ఉంటుంది. ఇందు వాళ్ళ బాస్ వెనకాలే వెళ్లి, మేము మిమ్మల్ని చాలా మిస్ అవుతాం సార్ అని చెప్తుంది మనస్ఫూర్తిగా. ఇందు తల నిమురుతూ, నువ్వు నాకు పిఏగా వచ్చినప్పటి నుంచి కొంచెం స్ట్రెస్ తగ్గిందని చెప్పొచ్చు ఇందు. ఇలాగే వచ్చే బాస్కి కూడా నువ్వు నీ బెస్ట్ ఇస్తావని అనుకుంటున్నా. గాడ్ బ్లెస్ యూ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కొత్త బాస్ అని ఆలోచిస్తుంది ఇందు. అప్పుడే వచ్చిన తాన్వి, ఏంటే ఏం ఆలోచిస్తున్నావు అని అంటుంది. ఏం లేదు, పద పోదాం అని చెప్పి వెళ్తుంటే, హే ఆగు, రేపు వచ్చే కొత్త ఎండి కోసం ఏర్పాట్లు మనల్నే చూడమన్నాడు, రేపు వెల్కమ్ గ్రాండ్గా చెప్పాలంట అని తాన్వి అనగానే, సరేలే చూద్దాం పదా అని పనుల్లో పడతారు. ఇదేనండి నా ప్రేమ నీకోసమే 38th చాప్టర్. నిజమే కదా,
ప్రాణమైన వాళ్ళు దూరం అయిపోతే ఆ బాధ వర్ణనాతీతం. మరి ఇందు బాధని దక్ష పోగొట్టగలడా? ఇలాంటి అప్డేట్స్ అన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ద నావెల్ విస్పరర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం ప్లీజ్ మరవకండి.